ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. బంపర్ విక్టరీ సాధించి అధికారాన్ని చేపట్టాయి. పదవులను పంచుకున్నాయి. అంతా బాగానే ఉందనుకుంటున్న వేళ ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలతో చిచ్చు రాజుకుంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆ జిల్లాలో దుమారం రేపుతున్నాయి. కలిసుండాల్సిన టీడీపీ జనసేన మధ్య కల్లోలానికి తెరలేపాయి. పవన్ కామెంట్స్పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల డైలాగులకు అంతే ధీటుగా జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. రెండు పార్టీల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడిందట. ఇంతకు ఆ జిల్లా ఏది? అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన. ఉప్పు నిప్పులా మారిన మిత్రపక్షాలు. సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేనగా పోరు జరుగుతోందట. కలిసుండాల్సిన మిత్రపక్షాలు ఉప్పు నిప్పులా మారాయట. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వారు జరుపుతున్నారట. దీనంతటికీ పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభే కారణమట. సభలో టీడీపీపై పవన్ చేసిన కామెంట్సే కూటమి పార్టీల మధ్య చిచ్చురేపేయట. 40 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని కూడా జనసేన పార్టీయే నిలబెట్టిందని పవన్ మాట్లాడటం పచ్చ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదట. పవన్ వ్యాఖ్యలపై పచ్చపార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారట. దీంతో జనసైనికులు సైతం అంతే ధీటుగా కౌంటర్ అటాక్ చేస్తున్నారట. పవన్ లేకుంటే టీడీపీ అడ్రస్ లేకుండా పోయేదని పవన్ పార్టీ క్యాడర్ అంటుంటే, టీడీపీ లేకుంటే పవన్ ఇప్పుడు కూడా గెలిచేవాడు కాదని సైకిల్ పార్టీ క్యాడర్ డైలాగులు పేలుస్తోందట. అసలు జనసేనతో పొత్తు పెట్టుకోవడమే టీడీపీ నేతలకు ఇష్టం లేదనే ప్రచారం కూడా తెలుగు తమ్ముళ్లు చేస్తున్నారట. ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు విసురుకుంటున్నారట. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఇరు పార్టీల క్యాడర్ల గొడవలతో ఇవి మరింత దిగజారనున్నట్లు కనపడుతోంది. మొదటి నుండి జనసేన కార్యకర్తల్ని, నాయకులను టీడీపీ నేతలు పట్టించుకోవటం లేదని భావన జనసేన నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఓ సామాజిక వర్గానికి చెందిన నేతలు పవన్ పార్టీ కార్యకర్తలను తోలనాడుతారనే టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల క్యాడర్ల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ ఎంత దూరం పోతుందనేది అర్థం కాని పరిస్థితి. మరోవైపు పవన్ కామెంట్స్ పట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయట. అయితే ఈ అంశం గురించి టీడీపీ అధిష్టానం ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలివ్వడంతో అందరూ మౌనం వహించారట. నేతల్ని కంట్రోల్ చేయగలిగిన అధిష్టానాలు క్యాడర్ను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాయి. దీంతో నేతలు సైలెంట్ అయినా క్యాడర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న పరిస్థితి కనపడుతోంది. కూటమి అధికారంలోకి రాగానే తమకు కూడా ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని జనసేన నేతలు ఆశించారు. కానీ వారి ఆశలు నీటి మీద రాత్రులుగానే మిగిలిపోయాయి. మరోవైపు జిల్లాలోని రోడ్ల కాంట్రాక్టులు, ఇసుక వ్యవహారం, రేషన్ దుకాణాలు ఇలా అన్ని టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. పేరుకే జనసేన మిత్రపక్షం తప్ప ఆ పార్టీ నేతలు ఏ ఒక్కదానిలోనూ లబ్ధి పొందే అవకాశం కలగటం లేదట. అధికార పార్టీ నేతల వద్ద కనీస గౌరవం కూడా కార్యకర్తలకు దక్కట్లేదట. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనసైనికుల అందరిలోనూ ఇదే భావన నెలకొన్న పరిస్థితి. దీంతో టీడీపీ నేతల తీరుపై జనసేన నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందట. ఈ క్రమంలోనే పిఠాపురం అంశం తెరపైకి రావడంతో దానిని అడ్డం పెట్టుకుని జనసేన నేతలు పచ్చపార్టీ క్యాడర్పై మండిపడుతున్నారట. మరోవైపు ఎన్నికలకు ముందు టీడీపీ నేతల్ని విమర్శించిన జనసేన నాయకులను అధికార పార్టీ నేతలు తొక్కేస్తున్నారనే భావన గ్లాస్ పార్టీ కార్యకర్తల్లో నెలకొందట. ఏది ఏమైనా పిఠాపురం వేదికగా పవన్ చేసిన కామెంట్స్ మిత్రపక్షాల్లో చిచ్చురేపినట్లయింది. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ టీడీపీగా ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా రెండు పార్టీల అధిష్టానాలు సోషల్ మీడియా వార్కు ఫుల్ స్టాప్ పెడతారా, లేక ఈ అంశం మరింత ముదిరి పాకాన పడుతుందా అన్నది వేచి చూడాలి.